Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నేడు తిరుపతి తాజ్ హోటల్ వేదికగా రా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 100 కోట్లతో ప్రజాసేవ ఊరు వాడ పేరుతో ఎజెండాను రూపకల్పన చేశారు. అయితే ఎన్టీఆర్ స్ఫూర్తితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా మీడియా సమావేశంలో ఊరు వాడ విధి విధానాలు వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్. జూనియర్ ఎన్టీఆర్ పేరు పోగొట్టేటువంటి పని తప్పు మేము చేయమంటూ కూడా సాయి రూప్ క్లారిటీ ఇస్తున్నారు. 100 కోట్ల నిధులు సొంతం కాదు అంటూ ప్రధానంగా సిఎస్ఆర్ కి సంబంధించినటువంటి ఫండ్స్ ద్వారా సేకరిస్తున్నామన్నారు సాయి రూప్. తాజ్ హోటల్ వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. రా ఎన్టీఆర్ కార్యక్రమంలో కీలకంగా భాగస్వాములవుతాం, మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఏ పని చేయడం లేదంటూ కూడా సాయి రూప్ క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకని ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగరేట్ పేరిట ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నారు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్ని ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టుని ఆయన అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు, ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశం హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకుండా చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగరేట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా అంటే ఆర్గనైజేషన్ కూడా లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కళ్ళలో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను వేదిక సాక్షిగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్ గా మాట్లాడాలనిపిస్తే దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదని. రెండో వైపు సాయి రూప్ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మేము ఎలాంటి పేరు చెరుగొట్టేటువంటి పని చేయం, ఊరువాడ అనేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామని పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? నేడు తిరుపతి తాజ్ హోటల్ వేదిక రా ఎన్టీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే 18వ తేదీ ముందు ఏదైతే వారు అనౌన్స్ చేశారో ఆ డేట్ ప్రకారమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజ్ హోటల్లో మనం విజువల్ క్లియర్ గా చూస్తున్నాం. అయితే అక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్ స్పష్టంగా చెప్పారు, తాము ఎన్టీఆర్ అభిమానులము, ఎన్టీఆర్ కోసమే ఒక ఎన్జిఓ స్థాపించాము. కరోనా కంటే ముందు కరోనా సమయంలో ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం, తర్వాత దాన్ని ఒక ట్రస్ట్ గా కూడా ఏర్పాటు చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోపక్క తాము 100 కోట్లతో ప్రారంభించే ఊరు వాడ కార్యక్రమానికి సామాజిక సేవలు, పేద ప్రజల అభివృద్ధి, పేద ప్రజల ఆకాంక్ష కోసమే ఏర్పాటు చేశామంటూ ఆయన స్పష్టంగా ప్రకటించాడు. అయితే తాము చిన్నవారం అంటూ తమకు వెనుక ఫ్యాన్స్ అసోసియేషనే కాదు, దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలంటూ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఒత్తిడి కూడా ఉందంటే ఆయన స్పష్టం చేశారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సంఘం అధ్యక్షులుగా తిరుపతి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే తిరుపతి ఎస్పీ కూడా ఏఎస్పీ కూడా నేరుగా హోటల్కి వెళ్ళి కార్యక్రమాన్ని రద్దు చేయమని గతంలో సూచించారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒత్తిడి చేసిన పరిస్థితి. అయితే
పోలీసులు కూడా క్షుణ్ణంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోపక్క కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపించారు. అయితే రా ఎన్టీఆర్ అధ్యక్షుడు ఏదైతే సాయి స్వరూప్ స్పష్టం చేశారు, తాము జూనియర్ ఎన్టీఆర్ అభిమానం, జూనియర్ ఎన్టీఆర్ కోసమే చేస్తున్నాం, స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాము, తర్వాత ఊరు వాడ కార్యక్రమం ద్వారా పేద ప్రజల అభ్యున్నతికి ఈ సామాజిక సేవ చేయడానికి ముందుకు వచ్చామంటూ ఆయన అంటే ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆయన రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తర్వాత వారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన సో ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సిరాజ్, ఏ రాజకీయ నాయకుడైనా ఏ సినిమా హీరో అయినా మొదట తాను పార్టీ పెడతానని ఎక్కడ ప్రకటించిన నేపథ్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయ్ కూడా చూసాం. విజయ్ ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్, తర్వాత సేవా కార్యక్రమాలు, తర్వాత విద్యార్థులకు 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు వారికి ఆర్థిక సాయం చేయడం, తర్వాత ఏవైతే తమ ఆర్గనైజేషన్ ని ఈ అభిమాన సంఘాన్ని పార్టీగా మార్చడం, 2 ఏళ్ల ముందు పార్టీని అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళడం, ఇలా వరుసగా జరిగిన సంఘటనలు విజయ అధికారంలో రావడం జరిగింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీఆర్ తో సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ ఎన్టీఆర్ తమకు ఈ రా ఎన్టీఆర్ అనే వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా తెర వెనుక ఏదో నడుస్తుంది. ఈ నెల 18న ఈ రోజు జరిగిన కార్యక్రమం రద్దవుతుందంటూ ముందస్తు ఊహాగానాలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా సాయి రూప్ ఎక్కడ కూడా తగ్గకుండా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు, కార్యక్రమంలో మాట్లాడారు. తాము ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నాము, ఎన్టీఆర్ తో కలిసి మాట్లాడడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావుకి ఏర్పడిన అభిమాన సంఘాలు కానీ ఆ స్థాయిలో చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఏ నాయకుడికి ఏ హీరోకు ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భాగంగా మేము ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరును గాని ఎన్టీఆర్ ను ఎక్కడ కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఆయనకు చెడ్డ పేరు తెచ్చే ఏ కార్యక్రమం నిర్వహించము, కేవలం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఎన్టీఆర్ పేరును రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా చేస్తామంటూ సాయి రూప్ స్పష్టంగా ప్రకటించారు. అయితే ఇక్కడ దీని వెనుక ఎన్టీఆర్ ఉన్నారా లేదా అనే అంశాన్ని మనం పక్కన పెడితే రాజకీయ ఆరగ్రేటం చేసే ముందు సేవా కార్యక్రమాలు చేస్తారు. సేవా కార్యక్రమాల తర్వాత అభిమాన సంఘాల నుంచి రాజకీయ పార్టీలు పుట్టడం గతంలో చూసాం, ప్రస్తుతం చూస్తాం. ఈ నేపథ్యంలో భాగంగా ఎన్టీఆర్ తనకు సంబంధం లేదని ప్రకటించినప్పటికీ కూడా రా ఎన్టీఆర్ సభ్యులు, రా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి, పోలీసుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఏకంగా ఏఎస్పీ తాజ్ హోటల్కి వెళ్లి కార్యక్రమాన్ని రద్దు చేయమని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తాము ఎవరిని నొప్పించలేదు, ఎవరిని కించపరచలేదు. ఎన్టీఆర్ అభిమానులుగా తాము చేసే కార్యక్రమాల ఎజెండా అని చెప్తున్నాము. ఊరు వాడ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. తమకు ఎన్జిఓ ద్వారా, తమకు ట్రస్టుల ద్వారా, ఆర్గనైజేషన్ల ద్వారా దేశ విదేశాల నుంచి అభిమానుల ఒత్తిడితోనే తాము రా ఎన్టీఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది కేవలం ఎన్టీఆర్ పేరుతోనే తీసుకెళ్తాం. సేవా కార్యక్రమాలే మా ప్రధాన ఉద్దేశం. 100 కోట్లు అనేది మేము ఒక్కరము పెట్టింది కాదు. తెర వెనక ఆర్గనైజేషన్లు, అభిమాన సంఘాలు ఇలా చాలా ఉన్నాయంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం తమకు సంబంధం లేదని ప్రకటించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గ్యాప్, ఏవైతే పొలిటికల్ సినారియో మారే అవకాశాలు ఉన్నాయంటూ ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు దేశవ్యాప్తంగా జంజీ తరం రావడం, మరోపక్క దేశ విదేశాల్లో కూడా ప్రభుత్వాలు మారడం, దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పార్టీలను తిరస్కరించడం, ఇలాంటి వ్యవహారాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అనే ఒక చర్చ నడుస్తుంది. అయితే చూడాలి భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు వెళ్తారా. రా ఎన్టీఆర్ సంఘం ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందా, రా ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా లేదా అనే అంశం, వీటినన్నిటికీ భవిష్యత్తులో సమాధానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తిరుపతిలో కార్యక్రమం నిర్వహించారు. సాయి రూప్ మాట్లాడారు, తమ అజెండా వివరించారు, రాబోయే రోజుల్లో తమ ప్రణాళిక వివరించారు. సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక లిమిట్ అంటూ ఉండదు.
ఈ జూనియర్ ఎన్టీఆర్ పేరు పైన ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ కు రా ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించి వారు తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మేము ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు, తాము ఎక్కడా తప్పు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు మేము ఎక్కడా తగ్గించలేదు. ఆయనకు ఎక్కడా చెడ్డ పేరు తీసుకురామంటూ ఓ స్పష్టమైన ప్రకటన ఇచ్చారు సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం నేడు తిరుపతి తాజ్ హోటల్ వేదికగా రా ఎన్టీఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే 100 కోట్లతో ప్రజాసేవ ఊరు వాడ పేరుతో ప్రధానమైనటువంటి ఎజెండాను కూడా రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రజాసేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే విధి విధానాలు వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సాయిరూప్. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు పోగొట్టేటువంటి పని తప్పు మేము చేయమంటూ 100 కోట్ల నిధులు సొంతంగా కాదు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేకరిస్తున్నామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. తాజ్ హోటల్ వద్ద పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.